హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఆధ్యాత్మిక దేవస్థానం శివాలయాన్ని, అతి పురాతన శివాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ ఆలయం వచ్చేసి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న ఈ పురాతన ఆలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని మీకు చూపిస్తూ ఇది ఎక్కడ ఉన్నది అనేది ఇంతవరకే చెప్పాను కదా. దీని గురించి కొద్దిగా స్టోరీ కూడా మనం తెలుసుకుందాం. ఇది తాడిపత్రి పెన్నా నది ఒడ్డున దక్షిణ తీరాన ఉన్న పెన్నా నది ఒడ్డున ప్రాచీన ఆలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. విజయనగర సామ్రాజ్య పాలనతో గుత్తి గండికోట ప్రాంతానికి చెందిన పెమ్మసాని నాయకుడైన పెమ్మసాని రామలింగ నాయుడు 1490 సంవత్సరం 1509 సంవత్సరం మధ్య దీనిని నిర్మించాడు. ఇక్కడ ప్రధాన దేవతలు వచ్చేసి శివలింగం. ఇది స్వయంభూగా వెలిసిన శివలింగం. ఆలయం ముందు వైపు విష్ణు విగ్రహాలు, తర్వాత వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి. అలాగే వినాయకుడు ఇక్కడ చాలా అందంగా ఉంటాయి. చాలా పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయము. ఈ దేవాలయం ఆలయ గోపురాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని వాస్తు చరిత్రకారుడు జేమ్స్ అండర్సన్ అద్భుతాలుగా అభివర్ణించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే 365 రోజులు శివలింగం క్రింద నుండి జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అంటే స్వామివారి విగ్రహం కింద నుంచి పూట వస్తూనే ఉంటుంది. అందుకనేసే ఈ దేవాలయాన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంగా కూడా పిలుచుకుంటారు. ఈ నది ఒడ్డునే ఉన్న ఈ శివాలయాన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చింది. ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాయితో నిర్మించబడింది. ఇక ఆలయం లోపలికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ఈ విగ్రహాలన్నింటినీ మీకు చూపిస్తాను. రండి, వెళ్దాం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న రాతి విగ్రహాలు అయితే చాలా సూపర్గా, చాలా అందంగా ఉన్నాయి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తున్న మీకందరికీ ధన్యవాదాలు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు చూడటం లేదు. దయచేసి మన వీడియోలు చూడండి. మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎల్లవేళలా ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. మీకందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తాడిపత్రికి వెళితే ఈ ఆలయాన్ని కూడా చూడండి. అట్లే తాడిపత్రిలో చింతల వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అది కూడా మీకు ఒకరోజు చూపిస్తాను. అక్కడ కూడా శిల్ప సౌందర్యం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఆ కాలానికి వీళ్ళు ఏ పరికరాలు వాడారో ఏమో కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్లు బయటికి రావడానికి ఓని ఎలా చెక్కారో చూడండి. చిన్న చిన్న గ్యాపుల్లో కూడా విగ్రహాలు చెక్కారు. ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తాడిపత్రి వెళ్తే మాత్రం ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇలాంటి శిల్పాలు చూడడం చాలా అరుదు. మనము ఇలాంటి శిల్పాలు చూడాలంటే కర్ణాటకలో కొన్ని దేవస్థానాలు ఉన్నాయి, అక్కడ మాత్రమే ఇలాంటి దేవస్థానాలు ఉన్నాయి. హలేబీడు, బేలూరు, శ్రావణబెళగొల లాంటి కర్ణాటకలో ఉన్న దేవస్థానాల్లో మాత్రమే ఇలాంటి శిల్ప సౌందర్యాలు చూస్తాము. కానీ మన ఆంధ్రాలో ఇంత మంచి శిల్పాన్ని చూడడము చాలా మనం చేసుకున్న అదృష్టం అండి. ఇది చూడండి, ఇక్కడ స్తంభాల్లో కొడితే సరిగమలు వస్తాయి. మా అన్నగారు తపలా కొట్టినట్లు కొట్టి వాంచేస్తున్నాడు. ఆయన సరిగమలు వింటున్నాడు, ఆయన కొట్టి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆలయం మాత్రం చాలా సూపర్గా ఉంది. ఎంతో మనస్సుకు చాలా ఉత్సాహంగా ఈ శిల్పాలన్నీ చూస్తుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు వెళ్తే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, మా అన్న ఎంతసేపు కొడుతున్నాడు, ఆ సంగీతం వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి పైన చూడండి ఆ మొగ్గలు కానీ ఆ చెక్కడము. అసలు ఆ కాలానికి వీళ్ళు ఏ విద్యుత్ పరికరాలు వాడకుండా, ఇప్పుడు మీరు ఇక్కడ పైన చూస్తున్నారు కదా, అక్కడ పెయింటింగ్ వేశారు, అది సరిగ్గా కనిపించడం లేదు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది. చూడండి ఆ లోపల మొగ్గలు కానీ, సుళ్ళు కానీ, తీగలు కానీ. ఇప్పుడు శారీస్లో మన నోట్ల మీద ఇది పైన ఉన్నట్టు గోపురం లోపలి భాగంలో, గర్భాలయం లోపల భాగంలో హాల్మారి ఉంటుంది. దాని పై భాగం ఇది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. చాలా అద్భుతంగా పని చూపించారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏంది నాన్న నువ్వు వచ్చేప్పుడు సైలెంట్ అయిపోయినా గూగుల్ జై గూగుల్ ఆ ఇంటర్లో తిరిగేటప్పుడు శ్రీ బాబు బాగా వస్తారు వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురము. ఈ రాజగోపురం కూడా అసంపూర్తిగా నిలిచిపోయింది. కానీ దీని మీద ఉండే శిల్ప సౌందర్యం మాత్రం చాలా అద్భుతంగా చెక్కారండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం నల్లరాతితో వాడారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడడానికే చాలా సూపర్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ శిల్పులు ఎక్కడ ఉన్నారో ఏమో కానీ ఇప్పుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. వాళ్ళు ఏం పరికరాలు వాడారో ఆ కాలానికి, అంత చిన్న చిన్న మొగ్గలు కానీ చెక్కిండే విధానం కానీ
చాలా బాగుంది. ఇక్కడ ఈ గోపురం పైన ఆ సన్సెట్ చూడండి, సన్సెట్ కూడా బండతోనే తీసినాడు. చాలా సూపర్గా ఉంది. ఇదేనండి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయము. మనం వెళ్ళే టయానికి టెంపుల్ క్లోజ్ చేసినారు, లేకపోతే ఇక్కడ కూడా మీకు చూపించిండేవాడిని. చూడండి ఆలయం పైన స్వామివారు ఎలా ఉన్నారో చాలా అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ ఈ సైడ్ ఉండేది. చూస్తున్నారు కదా పార్వతీదేవి ఆలయము. ఈ ఆలయం మొత్తం నల్లరాతినే వాడారు. శిల్ప సౌందర్యం అయితే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి సింహతలాటం మొత్తం రాతితోనే కట్టారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనంపై పైన విహరిస్తున్నట్టుగా 5 తలలతో ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలా అందంగా చూడటానికే చాలా ముచ్చటగా ఉన్నాడు. ఇది చూడండి, అతని తల పైన మళ్ళీ ఒక విగ్రహం కూడా చెక్కారు. ఆ చిన్న చిన్న గ్యాప్లు కూడా ఎలా ఉన్నాయి చూడండి. దీన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు రావడం లేదు ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లేపాక్షి శారీస్ అని లేపాక్షి డిజైన్స్ అని వస్తున్నాయి కదా, అట్లాంటి డిజైన్స్ చూడండి ఎంత నీట్గా, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ గోపురం లక్ష్మీ అమ్మవారు ఏమో అక్కడ ఉన్నది, చాలా అద్భుతంగా ఉంది. అంతా చూడండి. చూడండి ఆ గ్యాప్ చూడండి ఎంత బాగుందో. లోపలికి అసలుకు రాయి మీద రాయి ఎట్లా కూర్చోబెట్టారో, వీళ్ళు ఏం పరికరాలు వాడారో. ఇక్కడ వినాయకుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆ చెవిలో గీతలు, 2 చేతుల్లో శంకు చక్రాలు చూడండి, నాగాభరణం, కంఠాభరణాలు, పొట్టకి పాము చుట్టుకున్నట్లుగా చిన్న వెలుకను కూడా చెక్కారు. అక్కడ పైన ఒక హంస, దానిపైన మళ్ళీ ఒక దేవత. ఆ లోపల చూడండి స్ట్రక్చర్ అంతా ఎట్లుందో, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ పైన సింహం నోట్లో నాలుక చూడండి ఏ విధంగా ఉందో. ఇలా అడ్డం వచ్చింది కదా నాలుక, అది లోపల గ్యాప్ ఉందండి. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది ఇది దేవాలయం. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మంచి మంచి దేవాలయాలు చూడడానికి చాలా ఉన్నాయండి. ఇక్కడ మదనపల్లి దగ్గర ములకల చెరువు, ఆ మధ్యలో ఒకటి సోంపళ్ళెం అనేసి ఒక గుడి వస్తుంది. అక్కడ కూడా ఇలాంటి టెంపులే ఉంది. అది కూడా చాలా పురాతనమైన టెంపుల్.
చూడండి ఎంత నీట్గా ఉందో. ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఆ ఆర్చ్లో నిలబడుకున్నట్టుగానే ఉంది. ఆ పైన తీగలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. చూడండి తీగలు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ టెంపుల్ మీరు తప్పకుండా దర్శించండి. చాలా బాగున్నాయి. అప్పుడు ఆ కాలంలో ఈ చిల్లర వాళ్ళంతా ఆ రాళ్లను ముఖాలు పగలగొట్టి ఇలాగంతా చేశారు. ఇది చూడండి మొత్తం బరువునంతా కింద నుంచి మోస్తున్నట్టుగా ఆ విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో. పైన నటరాజస్వామి చూడండి. నటరాజస్వామి పైన విష్ణువు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది చూడండి.